హాయ్ అండి, అందరికీ నమస్కారం. టైటిల్ చూసారుగా. ఈరోజు జాకు మందిరం వెళ్ళబోతున్నాం. చాలా బాగుంటుంది ప్లేస్. మేము షిమ్లా చటోగ్ నుంచి స్టార్ట్ అయ్యాము. చూడండి, షిమ్లా మార్నింగ్ ఎంత రద్దీగా ఉందో. విపరీతంగా వాహనాలు. ఇప్పుడు కరెక్ట్గా టైం 6 అవుతుంది. ఇప్పుడే జస్ట్ సన్ రైజ్ అయింది. మనం వెళ్ళబోయే ప్లేస్ చాలా పవిత్రమైనది మరియు చాలా పవర్ఫుల్ అండి. సో వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది మీకు. నేను జాకు మందిర్ వెళ్దామని హస్బెండ్తో అన్నప్పుడు ఆయన అవునా సరే అయితే ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవ్వాలి అన్నారు. అయితే మేము రీసెర్చ్ చేసినప్పుడు చాలా స్టీప్ రోడ్స్ అని ఓన్ కార్లో వెళ్ళకూడదని ఉంది ఇంటర్నెట్లో. అయితే మేము మా ఓన్ కార్లోనే స్టార్ట్ అయ్యాము. మేము ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాము. చూడండి సిమ్లా మార్నింగ్ ఎంత రద్దీగా ఉందో. ఇప్పుడిప్పుడే సన్ రైజ్ అవుతుంది. కరెక్ట్గా ఇప్పుడు టైము 6:30 అవుతుంది. ఒక పక్కన సూర్యుడు, పక్కన పెద్ద పెద్ద చెట్లు, మరో పక్కన కొండలు. చూడండి సిమ్లా ఎంత బాగుందో. కాసేపు మనం రోడ్ ట్రిప్ ఎంజాయ్ చేద్దాం. सीता माँ के रक्षक महान, जय जय हनुमान, जय जय हनुमान। पवन के संग तू उड़ता जाए, दुनिया के दुख सब मिटाए। షిమ్లా నుండి జాకు మందిర్ వెళ్ళాలంటే మనం రూమ్ నుండి మాల్ రోడ్డుకు వెళ్ళి అక్కడ టూరిజం లిఫ్ట్ తీసుకొని జాకు రోప్వే ఉంటుంది. రోప్వే ద్వారా 10 minutesలో మందిరాన్ని మనం చేరుకోవచ్చు. ఇంకొక ఆప్షన్ అయితే మాల్ రోడ్ నుండి ట్యాక్సీ తీసుకొని వెళ్ళవచ్చు. ఈ రెండు కాకుండా మాల్ రోడ్ వరకు వెళ్ళి అక్కడి నుండి 2 kilometers అప్ హిల్ ట్రెక్ ఉంటుంది. అది కూడా చేయవచ్చు. అయితే బెస్ట్ ఆప్షన్ అయితే మాత్రం రోప్వే. ఇదైతే 10 minutesలో తీసుకెళ్ళిపోతుంది మందిరం దగ్గరికి. అయితే ఇది మార్నింగ్ 9:30 తర్వాత మాత్రమే ఓపెన్ అయి ఉంటుంది. మేము ఈ మందిరానికి వచ్చేసాము. దారిలోనే మనం వెళ్ళేసరికి చాలా యారోతో బోర్డులు పెట్టి కనిపిస్తాయి, జాకు మందిర్ వే అని చెప్పి. అయితే ఇక్కడ పార్కింగ్ చేసుకోవడానికి మేము సైడ్న ఆపుతున్నాము. జాకు మందిర్ విశేషాలకు వస్తే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయండి. చూడండి, ఈ హనుమంతుని విగ్రహం 108 అడుగుల ఎత్తైన విగ్రహం. ఒక్కసారి హనుమంతుడిని మనస్ఫూర్తిగా మనం షిమ్లా అనగానే మంచు కొండలు అనుకుంటాం, కానీ 8,054 అడుగుల ఎత్తులో ఉన్న ఈ జాకు కొండపై ఒక విచిత్రమైన రాతి ముద్ర ఉంది. అది స్వయంగా మన హనుమంతుడి పాదముద్రే. రామాయణ యుద్ధంలో లక్ష్మణుడు మూర్చిపోయినప్పుడు ఆయన ప్రాణాలు కాపాడడానికి సంజీవని మూలిక కోసం హనుమంతుడు హిమాలయాలకు బయలుదేరారు. అప్పుడు ఈ కొండపై యాకు అనే మహర్షి తపస్సు చేస్తూ హనుమంతుడికి కనిపించారు. ఆయనతో మాట్లాడడానికి హనుమంతుడు ఆకాశం నుండి కిందకు దిగిన మరుక్షణమే ఈ కొండ సగం భూమిలోకి కుంగిపోయింది. ఇప్పటికీ హనుమంతుడి పాదముద్రలు అలాగే ఇక్కడ సజీవంగా ఉన్నాయి. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. హనుమంతుడు సంజీవం తీసుకొని తిరిగి వచ్చేటప్పుడు ఆ మున్ని కలుస్తానని మాట ఇచ్చాడు. కానీ రావణుడు పంపిన మాయా రాక్షసుడు కాలనేమి హనుమంతుడిని దారి మళ్లించడానికి కుట్రపన్నాడు. సమయం లేకపోవడం వల్ల హనుమంతుడు వేరే మార్గంలో లంకకు వెళ్ళిపోయాడు. మాట తప్పినందుకు బాధపడిన ఆంజనేయుడు యాకు ముని కోసం తన పోలికలతో కూడిన ఒక స్వయంభూ విగ్రహాన్ని ఈ కొండపై ప్రత్యక్షం చేశాడు. ఆ ముని పేరు మీదుగానే ఈ కొండకు జాకు అనే పేరు వచ్చింది. ఒకసారి ఈ మందిరం అంతా చుట్టూ వీక్షించండి. ఇక్కడికి వచ్చాక ఏదో తెలియని పాజిటివ్ ఎనర్జీ మనల్ని నింపేస్తుంది. ఇక్కడైతే చాలా చాలా కోతులు ఉంటాయండి. మనం ఏం పట్టుకున్న కోతులు తీసుకెళ్ళిపోతుంది. చూడండి ఈ కోతి ఎలా ఉందో. కానీ ఈ కోతులు మనుషులు మనల్ని ఏం చేయవు. కాకపోతే మన చేతిలో మన వస్తువులు ఉంటే మటుకి తీసుకువెళ్ళిపోతాయి. వాటికి మళ్ళీ ఏదైనా ఇస్తేనే అవి ఇస్తాయంట. ఈ హనుమంతుడి మందిర్లో ఏదో శక్తి ఉందండి. మాకైతే ఏదో తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ, ఫుల్ ఆఫ్ పీస్ఫుల్నెస్ అన్నమాట. మాకైతే చాలా నచ్చింది. మందిరం దర్శనం అవ్వగానే మేము అలా బయట కూర్చొని ఈ కోతులను చూస్తూ చుట్టుపక్కల కొండలు చూస్తూ చాలా హ్యాపీగా అనిపించింది. భగవంతుడి దర్శనం అయితే చాలా బాగా అయిందండి. చాలామంది జనాలు ఉన్నారు, వస్తూనే ఉన్నారు. అయినా మేము హారతి పాటకు కూడా ఉన్నాం. మార్నింగే వెళ్ళిపోయాం కదా, ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కదా. కాకపోతే క్వశ్చన్ చెప్పడం మర్చిపోయాను. మీరు ఎర్లీ మార్నింగే రావాలి 5:36 అనుకుంటే మటుకి రోప్వే ఉండదు, ట్యాక్సీలు అయితే అవైలబుల్లో ఉంటాయి. ఇన్ కేస్ మీరు ఒకవేళ ఎర్లీ మార్నింగ్ అలా స్టార్ట్ అయితే మటుకి
కొన్నిసార్లు అప్హిల్ ట్రెక్ చేయాల్సి వస్తుంది. మేము మా ఇద్దరు 2 సంవత్సరాల పిల్లలు ఇద్దరు ఉన్నారండి మా ఇంట్లో. ఒక 6 months బేబీ ఉంది, ఒక 2 years టాడ్లర్ కూడా ఉన్నాడు. ఇద్దరిని ఎత్తుకొని మేము మా ఆయన అప్హిల్ ట్రెక్ చేసామన్నమాట. ఎందుకంటే కారు పై వరకు రాదు, స్టీప్ రోడ్స్ అని చెప్పాను కదా, చాలా స్టీప్ రోడ్స్ అంటే ఎత్తైన దారి అనమాట. అక్కడ కారు మనం తీసుకెళ్ళడం కూడా ఇబ్బంది వస్తుంది, వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది కారు. అందువల్ల మనం దిగిపోయి కొంచెం నడవాల్సి వస్తుంది. అదే ఆ లోకల్ ట్యాక్సీ కానీ మీరు తీసుకుంటే మేబీ అవి చిన్న చిన్న కార్లు ట్యాక్సీలు నడుపుతారు, అందులో అయితే మీరు పైకి ఈజీగా చేరుకోవచ్చు. లేదా 9 వరకు వెయిట్ చేసి రోప్వే తీసుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ హారతికి రావాలంటే మటుకి సొంత కారు లేదా ట్యాక్సీ యూజ్ చేసుకోవాలి.